యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. రాకడ యొక్క దినాల్లో మనం ఉంటున్నాం. అంటే అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది. భూమి తన స్థానం తప్పును, భూమి బద్దలైపోతుందని, భూమి తునాతునకలైపోతుందని దేవుని వాక్యంలో తేటగా ఉన్నది. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. ఆ దినములు జరగవలసిన దినములు బహు సమీపంగా ఉన్నాయి. నాసా వారు ఇంతకుముందు చాలాసార్లు చెప్తూ వచ్చారు. భూమిపైకి కొన్ని గ్రహాలు దూసుకొస్తున్నవి, కొన్ని శాఖలు దూసుకొస్తున్నవి అని చెప్తున్నారు. ఏ ఒక్క గ్రహమైన గ్రహ శాఖలమైన భూమి తాకినట్లయితే కనుక భూమి తన స్థానం తప్పుతుంది. అప్పుడు దేవుని యొక్క వాక్యం నెరవేర్పు మరి జరుగుతుంది. అదేవిధంగా మరి యుద్ధముల గురించి మీరు వార్తలు వింటారని చెప్తున్నారు, యుద్ధాలు చూస్తారని చెప్తున్నారు దేవుని వాక్యంలో. అదేవిధంగా యుద్ధాలు జరగడం చూస్తున్నాం, భూకంపాలు రావడం చూస్తున్నాం. మరి జపాన్లో అయితే కొన్ని వందల భూకంపాలు వచ్చినాయని చెప్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలం ప్రపంచమంతా ప్రతి చోట మరి భూకంపం చూస్తూ వచ్చినాం. ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. అంత్య దినములు ఇవి. మరి దేవుని రాకడ సమీప దినాలు. దేవుని రాకడ ముందు ఇవన్నీ కూడా జరగవలసినవి జరుగుతున్నాయి. అతి సమీపంగా దేవుని రాకడ ఉన్నది. కేవలం 2 సంవత్సరాలు ఉన్నాయి దేవుని రాకడ రావటం అంత అయిపోతుంది. దేవుని రాకడ రావడానికి కొన్ని సెకండ్లు మాత్రమే, రెప్పపాటు మాత్రమే. అంటే ఎత్తబడే గుంపులో వెళ్ళడానికి మధ్యాకాశంలో దేవుడు రావడానికి నేను చెప్పే సంఘటన ఇదంతా కూడా. ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఎవరైతే ఆత్మలు సిద్ధంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉంటారు. ఎవరైతే మరి ఆత్మలు సిద్ధంగా ఉంటారో వాళ్ళంతా విడిచిపెట్టబడతారు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇదంతా ఈ కార్యక్రమం, ఆయన వచ్చే కార్యక్రమం అంతా కూడా కొద్ది సెకండ్ల పాటు మాత్రమే జరిగిపోతుంది. అంటే సిద్ధంగా ఉన్న కూడా అందరూ కూడా మధ్యాకాశం దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. అటు తర్వాత యుగములు పరలోక రాజ్యంలో మరి జీవించడం మరి జరుగుతుంది. కాబట్టి పరలోక రాజ్యం కావాలంటే కనుక మీరు భూమి మీద ఉండగానే, మానవ రూపంలో ఉండగానే మీరు మరి పరలోక రాజ్యాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు ఎంచుకోకపోయినట్లయితే కనుక మీరు మరణించినా, దేవుని రాకడ వచ్చినా కూడా నిత్య నరకాగ్ని పాలైపోతారు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. అశ్రద్ధగా ఉంటే మీకే నష్టం అవుతుంది. బుద్ధిగల కనికల వలె ఉండండి. బుద్ధిగల కనికలు అంటే వాళ్ళు రాకడ వరకు కావాల్సినటువంటి మరి నూనెను ఉంచుకున్నారు. అంటే దేవునికి కుమారుడు రావడానికి మరి ఎంత ఆలస్యమైనా కూడా అంత ఆలస్యంకి సరిపడ నూనెంతా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. కొంతమంది బుద్ధి లేని కనికలైతే వాళ్ళు నూనె మరి తక్కువగా ఉంచుకున్నారు. ఇంకా మరి ఆ నూనె అంతా అయిపోయిన తర్వాత మరి బుద్ధిగల కన్యకల దగ్గరికి వచ్చి నూనె అడుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని రాకడ గురించి ముందుగానే అన్నీ పసిగట్టి తెలివిగా ఉన్నటువంటి కన్యకులు వాళ్ళు. ఇక్కడ